ఉసిరికాయ పచ్చడి, ఆమ్లం పచ్చడి రుచితో పాటు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఒక సూపర్ ఫుడ్. 2025 తాజా సమాచారం ప్రకారం దీనిని నిల్వ పచ్చడి, పికిల్ లేదా రోటి పచ్చడి రూపంలో తయారు చేసుకోవచ్చు. సంవత్సరం పొడవునా నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఉసిరికాయలను శుభ్రంగా కడిగి నూనెలో వేయించి ఆపై మసాలా దినుసులతో కలపడం ద్వారా ఈ పచ్చడి తయారవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 1 కేజీ, మధ్యస్థం పరిమాణం, పచ్చని మచ్చలు లేనివి. నూనె 1 నుండి 1.5 కప్పులు. నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె ఉత్తమం. ఉప్పు 40 నుంచి 60 గ్రాములు లేదా రుచికి తగినంత. కారం పొడి 3 నుంచి 6 టేబుల్ స్పూన్లు లేదా తగినంత. పసుపు పొడి 1 టీ స్పూన్. ఆవాలు 4 టేబుల్ స్పూన్లు కొద్దిగా వేయించి పొడి చేయాలి. మెంతులు 1 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేయాలి. ఇంగువ 1.5 టీ స్పూన్, ఆప్షనల్గా వాడుకోవచ్చు. వెల్లుల్లి 5 నుంచి 8 రెబ్బలు. తయారీ విధానం: ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడి వస్త్రంతో తుడవాలి. తర్వాత వాటిని ఒక ఫోర్క్లో గుచ్చాలి లేదా చిన్న నిలువు కోతలు కోయాలి. నేనైతే అలా ఏం చేయలేదండి, డైరెక్ట్గా వేయించాను. కానీ నాకు కోస్తే బాగుండు అనిపించింది. సో మీరు కూడా కోసి లేదా ఫోర్క్తో గుచ్చాలి. ఒక మందపాటి ప్యాన్ లేదా కడాయిలో నూనెను వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక మంటను తగ్గించి ఉసిరికాయలను వేసి అవి మెత్తబడే వరకు లేదా రంగు మారే వరకు సుమారు 15-20 నిమిషాలు వేయించాలి. వేయించిన ఉసిరికాయలను నూనె నుండి తీసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మసాలా పొడులు: మెంతులు మరియు ఆవాలను విడివిడిగా దోరగా వేయించి చల్లారాక పొడి చేసుకోవాలి. కావాలనుకుంటే వేయించిన నూనెలో వెల్లుల్లి రెబ్బలు మరియు ఇంగువ, మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు కొన్ని సెకన్లు వేయించి ఆ నూనెను కూడా చల్లారబరచాలి. పచ్చడి కలపడం: పూర్తిగా చల్లారిన ఉసిరికాయ ముక్కలను ఒక పెద్ద గిన్నెలో తీసుకోవాలి. దానికి ఉప్పు, కారం పొడి, పసుపు పొడి, ఆవపిండి, మెంతుల పొడి మరియు చల్లారిన నూనె, వెల్లుల్లి మరియు ఇంగువతో సహా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రమైన పొడి గాజు జాడీలో నిల్వ చేసుకోవాలి. 2-3 రోజుల తర్వాత నూనె పచ్చడి పైకి తేలుతుంది. అప్పుడు ఒకసారి మొత్తం కలిపి పచ్చడిని ఉపయోగించడం ప్రారంభించవచ్చు. ఈ పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. మీకు కనుక నేను చేసిన ప్రాసెస్ నచ్చితే చిన్న లైక్ వేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.